హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా ఐఓసీ గురించి తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్ష పదవి చేపట్టనున్న తొలి మహిళగా ఒలింపిక్ మాజీ స్విమ్మర్ క్రిస్టీ కోవెంట్రీ చరిత్ర సృష్టించింది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఐఓసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా, ఆఫ్రికా జాతీయురాలిగా కూడా కోవెంట్రీ రికార్డులకు ఎక్కింది. ఐఓసీ సభ్యత్వం కలిగిన 97 మంది ఓటింగ్లో పాల్గొనగా తొలి రౌండ్లోనే గెలుపునకు కావాల్సిన 49 ఓట్లు క్రిస్టీ కోవెంట్రీకి లభించాయి. 2013లో అథ్లెటిక్స్ కమిషన్లో మెంబర్గా ఎన్నికయ్యారు. 2021లో ఐఓసీ వ్యక్తిగత సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2016 రియో ఒలింపిక్ గేమ్స్ తర్వాత స్విమ్మర్ పోటీల నుంచి రిటైర్ అయ్యారు. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పోటీ పడిన ఆమె మొత్తం 7 పతకాలు సాధించింది. అనగా 2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం సాధించింది. ఈ ఐఓసీ నేపథ్యం ఒకసారి గమనించినట్లయితే, ఐఓసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసీ స్థాపించబడిన సంవత్సరం 23 జూన్ 1894. లక్ష్యం ఒలింపిక్ క్రీడల నిర్వహణ. వ్యవస్థాపకులు పియర్రీ డి కుబర్టిన్, డిమిత్రియస్ వికిలాస్. ప్రధాన కార్యాలయం లాసెన్నే, స్విట్జర్లాండ్. ఈ ఒలింపిక్ గేమ్స్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. 2024 సమ్మర్ ఒలింపిక్స్ ప్యారిస్లో జరగగా 2028 సమ్మర్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.